హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ తీన్మన్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మన్మల అభిమానులకి వెల్కమ్. మీకు ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మేము శ్యామ్తో కలిసి అందరికీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి క్యూన్యూస్ను మీరందరూ కూడా గత 7 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాబట్టి తీన్మన్మలలో చేసినటువంటి పోరాటాలు కానీ, తీన్మన్మలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రత్యేకంగా 2018లో ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభమైనటువంటి క్యూన్యూస్ ప్రస్థానం మీ అందరి ఆదరాభిమానాలతో, తెలుగు ప్రజలు తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి అడుగులో కూడా, ప్రతి పోరాటంలో కూడా మీరు అందించినటువంటి ఆదరాభిమానాలతోటే ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే జైలు జీవితం గడిపిండు తీన్మన్మలన్న 100 రోజులకు పైగా, తర్వాత 100కు పైగా కేసులు నమోదైనాయి, రకరకాలుగా మా అందరిపైన రకరకాలుగా దాడులు జరిగినాయి, కేసులు నమోదైనాయి, జైలు జీవితం అనుభవించడం రకరకాలుగా జరిగినప్పటికీ మీ అందరూ చూపిస్తున్నటువంటి ఆదరణ మాత్రం నిజంగా మరువలేనిది. మీ అందరి తోడ్పాటు అనేటువంటిది క్యూన్యూస్ను ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి క్యూన్యూస్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, తర్వాత ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఇక ఢిల్లీ పీఠానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం మీద అంటే 26 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కనీసం అంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళింది, విజయం సాధించింది. అక్కడ 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో విజయం సాధించి ఇక మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసి ఆటోమేటిక్గా ఢిల్లీ పీఠం కైవసం అయిపోతూ ఉంది ఇక్కడ కమలనాథులకు సంబంధించి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అంటా ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్, నేను ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నా, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 100% భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు కాబట్టి భారతీయ జనతా పార్టీ తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నా. తర్వాత ప్రతిపక్ష నేతగా మీరు ఇచ్చినటువంటి ఈ హోదాను 100% మీకోసం పోరాటం చేస్తా, మీకోసం మాట్లాడతా. నేను రాజకీయాలు చేయడానికంటే అంటే ఇక్కడ సొంతంగా సంపాదించుకోవడానికో లేకపోతే దేనికోసమో రాలేదు, నేను ప్రధానంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కాబట్టి దానికోసం నిలబడతా అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నటువంటి మాట. ఇక మినీ భారత్గా ఉన్నటువంటి ఢిల్లీని కైవసం చేసుకోవడం అంటే భారతదేశంలో మినీ భారత్ను కైవసం చేసుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కొంతవరకు అసంపూర్తిగా ఉండే ఇది ఇప్పుడు సంపూర్ణమైపోయింది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఇక కనీసం అంటే 3 సార్ల నుంచి అంటే ఒక 15 సంవత్సరాలుగా ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా అంటే ఒక ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకోలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ 0తోటి హ్యాట్రిక్ కొట్టింది మొత్తం కూడా. అంటే కనీసం మరి ఎందుకు అక్కడ అట్లా చెతికిల పడ్డదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండే. అయినప్పటికీ ఆ తర్వాత కాలంలో మొత్తం కూడా 15 సంవత్సరాల నుంచి 3 దఫాలుగా 0కే పరిమితం అయిపోతూ ఉంది. కనీసం ఒక్క ఎమ్మెల్యేను కూడా అక్కడ ఢిల్లీలో పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈసారి ఓటమికి కారణం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విడిపోవడం, తర్వాత ఎవరికి వారుగా పోటీ చేయడంతో ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ఇక్కడ 45.67% ఓట్లతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లను సాధించి అక్కడ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ఉంది. అయితే 43.56% ఓట్లతోని ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. అయితే 6% పైగా ఓట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితం అయిపోయింది. ఈ 6% ఓట్లు తర్వాత ఇక్కడ ఈ 43% ఓట్లు కలిస్తే 49 పైన లేకపోతే 50% ఓట్లతోని ఆటోమేటిక్గా అటు ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే మంచి జరిగేదేమో అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకంటే 14 స్థానాల్లో జస్ట్ హెడ్జ్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి మరి ఇది ఎందుకు ఇట్లా చేసుకున్నారు? నిజంగా మరి మేమే అధికారంలో ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, మేమే తర్వాత సొంతంగా పోటీ చేస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ పంతాల కూడంతో హర్యానాలో మొదలైంది. హర్యానా కాంగ్రెస్ గెలుస్తుంది అన్న
కాన్సెప్ట్ కొద్ది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టిండ్రు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అనే కాన్సెప్ట్ కొద్ది కాంగ్రెస్ పక్కన పెట్టి నీకు నాకు చెల్లు అన్నట్టు స్వయం కృతాపరాధమే అయిపోయింది. ఇక తెలంగాణకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, దీనికి రాజ్యాంగ సవరణ చేసేందుకు చట్టసభల్లో దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% బీసీల యుగం ఇది. బీసీలకు సంబంధించి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుంటాం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి బీసీ సంఘాల నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత నిజంగా మరి బీసీలకు సంబంధించి అక్కడ చట్ట సవరణ చేసేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన కూడా మరి మంత్రులకైతే వివరించడం జరిగింది, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి. అయితే ఆయన ఏమన్నాడు, 100% మీరు ఎటువంటి సూచనలు ఇచ్చినా ఎటువంటి సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఈ రెడీగా ఉండడంతో పాటు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అంటున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి రాజన్న రాసిన ఒకసారి దీనికి సంబంధించింది క్యూనిస్ వార్షికోత్సవంకి సంబంధించింది పెద్దపల్లి రాజన్న ఒకసారి చూసిన తర్వాత వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్యూనిస్ వార్షికోత్సవం ఇయాల ఓ శుభదినం. ఈ అవినీతి అన్యాయాన్ని భరించలేక ఓ సామాన్యుడు గలమెత్తిన క్షణం. 60 ఏళ్ల కళ సాకారం చేసుకున్న తెలంగాణ ఈ దొరలు పెత్తందారి వ్యవస్థలో అరిగోస పడుతున్న సమయంలో ఓ కెమెరా కండ్లు తెరిచిన నిమిషం. ఇవాళ క్యూనిస్ 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభతరుణం. అంచెలంచెలుగా ఎదిగి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాం. అన్యాయాన్ని ఎండగడుతూ తప్పును ఎత్తి చూపుతూ అనుక్షణం ప్రజల పక్షమై కొట్లాడుతున్నాం. కలమై గలమై హలమై అవినీతి రాజకీయాల భరతం పడుతున్నాం. ప్రజలను మేలుకొలిపే ప్రశ్నించే విత్తనాలను చల్లుతున్నాం. మా పోరాటంలో మాకు అండగా నిలుస్తూ మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రశ్నించడం ఒక హక్కు అని ఎప్పటికప్పుడు మంచి చెడు పంచుకునే ఆత్మ బంధువుగా మా వెన్నంటే ఉంటున్న క్యూనిస్ అభిమానులకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం. క్యూనిస్ శనార్థి తెలంగాణ వీక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెద్దపల్లి రాజన్న. నిజంగా మీరు చూసినటువంటి ఆదరాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. 100% తీర్మాన్ వలన చేసినటువంటి ప్రతి పోరాటానికి ప్రతి అడుగులో కూడా మీ ఆదరాభిమానాలు చూరగొన్నాం. కాబట్టి మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మంచి సమాజం కోసం అంటే ఒక అత్యున్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి సమాజం కోసం సమాజం నిర్మాణంలో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇదే ఆదరాభిమానాలు కొనసాగించాలని చెప్పేసి ఉండరు. ఒక చిన్న కెమెరాతో చిన్న సెల్ ఫోన్ తో మొదలైన క్యూనిస్ ప్రస్తావన 2018 ఫిబ్రవరి 9వ తారీఖున తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మొదలైన ప్రస్థానం ఈరోజు రాష్ట్ర రాజకీయాలనే ఒక వైపు కంట కనిపెడతా ఉన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీ రోల్గా ఉన్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ప్రతిపక్షమైన ఇక్కడ ప్రభుత్వమైన ఎక్కడైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ రాజకీయాలలో తీన్మార్ మల్లన్న మారబోతుండు. ఇన్ ఫ్యూచర్లో మారుతాడు కూడా. కారణం ఏంటి అంటే తీన్మార్ మల్లన్న మారబోతుండు ఇవన్నీ కారణం ఏంటి అంటే విషయం ఏంటంటే ప్రజల పక్షాన కొట్లాడిన వాళ్ళకు ప్రజల పక్షాన నిలిచిన ఆటోమేటిక్గా బాధితుల పక్షాన కొట్లాడిన వాళ్ళకు 100% మంచే జరుగుతుందనడానికి తీన్మార్ మల్లన్న నిదర్శనం. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి వెలుగు దినపత్రికకు వెళ్దాం. వెలుగుకి వెళ్తే ఢిల్లీ బీజేపీదే. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి. 8 సీట్ల నుంచి 48 సీట్లకు చెక్ పెట్టింది బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఆప్కు పరాభవం, కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్. మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ 0తో సరి హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్. 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం. ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటిస్తున్న కమలనాథులు. ఆప్ను దెబ్బ కొట్టిన స్కామ్లు కేసులు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా, జైన్ ఓటమి. ఆప్ చీప్ను సాగనంపిన పరమేష్ వర్మ. గట్టెక్కిన అతిషి. బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు 0. ఓటు షేరింగ్లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ. బీజేపీకి 45.56% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57% వస్తే కాంగ్రెస్కు కేవలం 6.34 ఓట్ల శాతం వచ్చింది. ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ రెండు కలుపుకుంటే ఆటోమేటిక్గా 50 వచ్చేది. కాకపోతే వీళ్ళు విడివిడిగా పోటీ చేయడంతో ఇట్లా అయిపోయింది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీని అక్కడ ఆదరించిన ప్రజలు, మనము ఒప్పుకోవాలి దాన్ని. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఇంకో చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నాడు, అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి మనిషి. అయితే ఆయనను కూడా ఓడగొట్టిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు. తర్వాత ఇక్కడ
మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలైండు. దీంతో పాటు చాలా మంది ఎవరైతే ప్రముఖ నేతలు ఉంటారో సత్యేంద్ర జైన్ కొంతమంది మంత్రులు ఉంటారో ఆ మంత్రులందరికీ కూడా ఓటమి చవిచూసిండ్రు. అయితే విషయం ఏంటంటే అక్కడ నిజంగా అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నట్టుగా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆరోపణలు చేస్తున్నట్టుగా అవినీతి 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 అంటారు కానీ అది అవినీతి చేసింది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్కటి ఇరుక్కోవడం మొత్తం కూడా వాళ్ళకు ఒక సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది ఆమ్ ఆద్మీ పార్టీని అని చెప్పుకోవచ్చు. అయితే ఇక అక్క చేసినటువంటి పని పాపం వాళ్ళకు అవినీతి అనేటువంటి పేరుని మాత్రం తెచ్చింది. వేరే విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు నిరూపించలేదు. తర్వాత ఇంకేం కూడా కాలేదు. నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది కేసీఆర్తో బోకే పట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయినాడు. జగన్మోహన్ రెడ్డికి నుంచి మొదలు పెడితే అందరు వెళ్ళిపోయినాలని నిన్నటి నుంచి ఒకటే ట్రోల్. నా దాంట్లో కూడా ఉంటుంది చూడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇగో వెళ్ళిపోయినంటే అంటే ఇగో పాపం ఇగో ఇట్లున్నది పరిస్థితి. ఈ ఫోటోలలో ఎవరు ఉంటే ఆ ఫోటోలో ఉన్న పని అయిపోయిందట చూసుకోరు. కేజ్రీవాల్ పని అయిపోయింది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒడిశా నవీన్ పట్నాయక్ పని అయిపోయింది, మహారాష్ట్ర పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ పని అయిపోయింది, ఇక్కడ ఉత్తరప్రదేశ్ పని కూడా అయిపోయింది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పని అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు సంబంధించి ఆయన పని అయింది. ఇక్కడ కేజ్రీవాల్, అక్కడ నవీన్ పట్నాయక్, ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి కాక ఇస్తే నేను పోతా అంటే నాతో పాటు నలుగురిని తీసుకుపోతా అంటారు కదా సామెత తెలంగాణలో. బాపు ఎవరిని కలిస్తే వాడు మటాతట చూసుకోరు. ఎట్లున్నదో కథ ఇట్లా ట్రోల్ చేస్తున్నారు కాక గురించి. కరెక్ట్ కాదు అది మీదైతే. ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసింది. 26 ఏళ్ల తర్వాత హస్తినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బేరి మోగించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న ఆప్ ఆశలకు ఓటర్లు చెక్ పెట్టారు. కేజ్రీవాల్ సహా ఆ పార్టీ కీలక నేతలు ఓటమి మూటగట్టుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 70 సీట్లకు గాను 48 సీట్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసింది. ఫలితాల విడుదల మొదలైనప్పటి నుంచి కమలం పార్టీ హవా కొనసాగగా ఆప్ చతికిలబడింది. 2020 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు 22 సీట్లకి పరిమితమైంది. 40 సీట్లను కోల్పోయింది అక్కడ ఆమ్ ఆద్మీ. వీళ్ళకి ప్లస్ ఏంటంటే కార్యకర్తలు అన్న బీజేపీ కార్యకర్తలు అమ్ముడు పోడబ్బా. విషయం ఏంటంటే నికార్సైన కార్యకర్తల వరకు అని ఉంటారంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అది మనం వాస్తవాలు చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించి తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఎస్ గానీ, తర్వాత అనుబంధ సంస్థలు కానీ, విశ్వ హిందూ పరిషత్ గానీ, బజరంగ దళ గానీ, వీళ్ళందరూ కూడా 1000% పార్టీ కోసం పనిచేస్తారు. దాంట్లో ఇంకొకటి పైసలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇంకా లొంగ తీసుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. బరాబర్ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం అది. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లోపంతో కొంతవరకు అట్లున్నది కానీ పరిస్థితి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు తర్వాత పార్టీ క్యాడరే. పార్టీ అధికారంలో ఉందా, నెక్స్ట్ వస్తుందా రాదా వాళ్ళకి సంబంధం లేదు. అంతే కరడుగట్టిన హిందుత్వ వాదులుగా ముద్రపడి ఆ పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటారు లెక్క వాళ్ళది. ఇక ఒక్కసారి సరే కేజ్రీవాల్ ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ఢిల్లీ ప్రజల తీర్పును శిరస వహిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాం, బీజేపీకి అభినందనలు, ఎన్నికల హామీ లాంటిది ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటాను, వారి కష్ట సుఖాల్లో తోడుంటాను, రాబోయే 5 ఏళ్లు ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట కీలకం చూసుకోవాలి. ఇక్కడ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటాను. ఎంత మంచి మాట అది. ఎన్నికలు ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటాను అని చెప్పలేదు, కానీ ఇక్కడ ప్రజల మధ్యనే ఉంటా అని చెప్తున్నాడు. ఇక ప్రజల కోసం పోరాడతాం, ఢిల్లీ పురోగతి, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం, కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై నిలదీస్తాం, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు, భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత చెప్తున్నటువంటి మాట. ఇక ప్రధాని మోదీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అవినీతి అబద్ధాల పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. వికాస్, విజన్, విశ్వాస్ సాధించిన విజయం ఇది. అవినీతి వ్యతిరేకత ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ అదే అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీలో జరిగిన 6 ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ కలిపి కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఒకసారి ఇక్కడ ప్రధాని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తున్నాం. आज दिल्ली में
दिल्ली के लोगों में एक उत्साह भी है, एक सुकून भी है। उत्साह विजय का है और सुकून दिल्ली को आपदा से मुक्त कराने का है। ఫుల్ ఖుషీలు ఉన్నారు. साथियों, मैंने हर दिल्ली वासी के नाम एक पत्र भेजा और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए, दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दी। ఓకే, అవకాశం ఇచ్చారు. సార్ కేజ్రీవాల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కేజ్రీవాల్ नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। ఓడిపోయిన వాళ్ళు మాత్రమే मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। ప్రజలు పెట్టుకున్న ఆశలకు వాళ్ళు हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए। हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आए। కోసమే వచ్చిన ప్రజల సుఖ దుఃఖాల్లో నేను పాల్పంచుకుంటా 100%. ప్రజల సుఖ దుఃఖాలను నేను పాల్పంచుకుంటా, 100% ప్రజల కోసం పనిచేస్తా. ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, నేను దాన్ని నిలబెట్టుకుంటా. నేను రాజకీయాల్లోకి అధికారంలోకి అనుభవించడానికి రాలేదు, నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా, కాబట్టి నేను ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తున్నానని చెప్పేసి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. అది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అది కౌన్ బనేగా సీఎం, ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఆసక్తి. ప్రచారంలో పలువురి పేర్లు, లిస్టులో పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, కైలాష్ గెహ్లాట్, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ కూడానంట. స్మృతి ఇరానీ అంటే ఎవరు సీఎం అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా అయిపోయింది. ఆల్రెడీ 48 సీట్లు వచ్చినాయి కాబట్టి, 36 సీట్ల కంటే 48 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇక ఈజీగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే మరి మాజీ ముఖ్యమంత్రి పర్వేష్ వర్మ ఎలక్షన్ ముందు పర్వేష్ వర్మ తొడలు కొట్టి సవాల్ చేసి కేజ్రీవాల్ పైన పోటీ చేసి గెలిచిండు కాబట్టి ఆయన కొంచెం అనుభవం ఉంది కాబట్టి చూడాలి మరి ఏం చేస్తారో చూడాలి. అంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, అది అధిష్టానం. ఇక తాగినా తాగకున్నా లివర్ జాగ్రత్తగా చూసుకోరు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేనేం మందు తాగుతలేను కదా, నా లివర్కి ఏం కాదని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే వాటర్ మంచిగా తీసుకోవడం కానీ, లేకపోతే మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టండి. తాగినా తాగకపోయినా నీళ్ళైతే తాగుర్రి. మరి కొంతమంది విత్తిపోతల పథకం ఉంటుంది, అది తాగితే డేంజర్ అవుతుంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. రాష్ట్రానికి చెల్లించాల్సిన రూపాయలు 408 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేసిండు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిండు భట్టి విక్రమార్క. ఇక మీ సేవలో అప్లికేషన్ తీసుకోవట్లేదట, చూసుకో. నిన్నేమో చెప్పినాం మనం, ఎవరైనా అప్లికేషన్ లేకపోతే అప్లై చేసుకో, రేషన్ కార్డుల అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినా తీసుకోవట్లేదు. ఏం చెప్పినట్టుగా చూసుకోరు. ఇక అట్లా ఎట్లుండదు, మళ్ళీ ఉంటా మాటలు ఉన్నాయి, చూపిస్తా. వాటి
కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇక కరెక్షన్లు తర్వాత సభ్యుల చేర్పుల మాత్రమే అవకాశం ఉందంట. ప్రజాపాలన గ్రామ సభల అప్లికేషన్ల డేటా ఎంట్రీ కోసమే ఎన్ఐసికి లేఖ రాసినట్టుగా వెల్లడించింది. సరే, ఇప్పుడు ఏమన్నా కరెక్షన్లు 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డే వాళ్ళు ఇయ్యలేదండి. నాకు అర్థం కాదు. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే పోయేదేముంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ కులగణానికి సంబంధించి కూడా మనం అది చూసుకున్నప్పుడు మనం చూసుకుందాము. విషయం ఏంటంటే అది డైరెక్ట్గా అట్లా మీ సేవలలో అప్లై చేసుకోమంటే కూడా అప్లై చేసుకుంటారు. ఎవరైనా ఇప్పుడు కులగణనలో పాల్గొనే వాళ్ళు ఉంటారు కదా, దానికి ఎన్యూమరేటర్లు కూడా అవసరం లేదు, మీరు డాటా ఎంట్రీ కూడా అవసరం లేదు. వాళ్ళే నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకుంటే కింద రాయండి, ఒకటి చిన్న కింద లైన్ రాయండి. మీరు ఏమైనా తప్పులు ఎంట్రీ చేస్తే మాత్రం మీరు శిక్షార్హులు అని చెప్పేసి రాయండి. ఒకటి రాయండి, రాసేసి వాళ్ళు అప్లై చేసుకుంటారు. అరే అప్లై చేసుకునే అవకాశం ఇస్తే ఒక్క రోజులో ఖతం అయిపోతుంది పని అంతా. అది పక్కకు పెట్టేసి ఇక ఇదంతా మళ్ళీ వేరే మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇదేంది కథ ఏంది? ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోమంటారు, ఈ రోజు ఏమో కొత్తవి కాదు కరెక్షన్ ఎవరి కోసం కరెక్షన్? 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్. మీరు గదే పని చేస్తున్నారు. లిక్కర్ దందా చేసిన వాళ్ళని జనం ఎన్నుకోలే. అవినీతికి కేర్ ఆఫ్గా కేజ్రీవాల్ మారిండి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు, దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలి. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలకు పిలుపునిచ్చిండు కిషన్ రెడ్డి. మీరు మాత్రం ఆడ ప్రెస్ మీట్లు పెట్టి హైదరాబాద్ దాటొద్దు, చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ దాటి కిషన్ రెడ్డి గారు మీరు పొరపాటున బయటకు పోకండి. హైదరాబాద్ దాటిపోవద్దు, మనము మొత్తం ఇండే ఉండాలి. వాళ్ళు ఎమ్మెల్సీలు గెలుస్తారు ఇక్కడ ఇట్లా అని చెప్పేసి ఇట్లా అక్కడ నుంచి లోపైకారు ఒప్పందాలు పెట్టుకోవాలి. అటు కాంగ్రెస్ తో అయినా ఇటు టీఆర్ఎస్ తో బీఆర్ఎస్ తో అయినా మనం మంచిగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి. పార్టీని సూసైడ్ చేసుకునేటట్టు చేస్తారు అంతే, ఏం లేదా అవకాశం. కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా? అమ్మా, మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు. V6 వెలుగు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్. కేసీఆర్ బాగా గట్టినే కొడతారు దెబ్బలు అంటే బాక్సా అట్లా ఏంటిది? కుంఫ ఏంటిది? కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. పులి అడుగున్నది. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు, అన్ని నిశ్చితంగా పరిశీలించారు. అట్లా పండుకోలే, నువ్వు ఉల్టా ఆలోచిస్తారు. అట్లా పండుకోలే, టైం ఇచ్చిండు. టైం ఇచ్చి పో బతుకుపో అని టైం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం, పరిణితి వస్తుంది. మరి పరిమితి వచ్చేటోడు ఎందుకు ఫామ్ హౌస్ లో అన్నాడు? ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం, పరిణతి వస్తుందంట. పరిణతి రాలే ఇప్పటిదాకా. కేసీఆర్ కు పరిణతి రాలేదని చెప్తున్నాడు అల్లుడు. పరిణతి లేదా ఆయనకు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి పరిణతి వచ్చింది, మాకు అహంకారం ఉండే అని చెప్తున్నాడు. వాస్తవం ఏం మాటలు చూడు. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్ అంటాడు. పొమ్మంటున్నావేంది? ఉన్నంత వరకు అంటే ఏందో పో. పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం, పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఈయనేమో ఫామ్ హౌస్ లో పడుకుంటే ఢిల్లీ సీఎం చూడు ఎంత గొప్ప మాట. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, ఎన్నికల్లో ఓడినా ప్రజలతోనే ఉంటాము అంటున్నారు. కష్ట సుఖాలు అక్కడికి ఇక్కడికి తేడా గట్లున్నది లెక్క. అర్థమైందా? నిజంగా చెప్పాలంటే ఆయన మంచి మంచి పనులు చేసిండు. విద్య, వైద్యం, విషయంలో వాటర్ ప్రభుత్వ వైద్యాన్ని కాపాడండి ఆయన మంచిగా. ఇప్పుడు బస్తీ దవాఖానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకొని ఢిల్లీ కాన్సెప్టే ఇక్కడ బస్తీ దవాఖానాలు పెట్టేది కేటీఆర్ వాళ్ళు. ఇక మళ్ళీ ఒకటి చూసుకో, ఇంకోటిగా ఇదో పరిచయం. ఇక్కడ ఒకటి వేలింది బాంబు అంటే ఇక్కడ ఇంకా అది పేలుతున్నది. బాగా వేల్చిండి అక్కడ ఏంది, నేను ఎట్లా వేల్చొద్దని చెప్పేసి ఈయన వేలుస్తున్నట్టున్నాడు. మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండరు. మళ్ళా సూర్యుడు లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నాడు, ఆయన మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చిండు. ఎవరు అది ఐరన్ లెగ్గో వీళ్ళు చెప్తారు, చూపిస్తారు వీళ్ళు ఎవరిది ఏమైందో. అలా పని చేసి వచ్చింది మీ నాయన, వీళ్ళందరి పని అయింది పాపం. వీళ్ళే కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చిండు. బీజేపీ మోడీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీని అని చెప్పేసి 16 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి బడ్జెట్లో తెచ్చింది ఏంది? స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇస్తామని చెప్పి వీళ్ళు గెలుపు గుర్రాలంట. గుర్రాలే లేవాడా? మరి గెలుపు గుర్రాలలో బీసీలు ఉంటారా? ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. కుల గణనలోని తప్పులను సవరించాలి. బీసీలను
21 లక్షలు తక్కువ చూపారు. మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి. ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మీరు ఒక స్వీకరిస్తా అంటారు కాబట్టి మేము చెప్తా ఉన్నాము, జస్ట్ అందులో ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే మీకు రెమ్యూనరేటర్లు అవసరం లేదు, డాటా ఎంట్రీ అవసరం లేదు, అలా తప్పుడు కూడా అవసరం లేదు, తర్వాత ఒక పేరు రాస్తే ఒక్కో పేరు అవసరం లేదు, అక్కడ పెన్సిల్ రాస్తే మళ్ళీ ఇంకోటి మళ్ళీ పెన్తో దిద్దుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఉంటాయి. కావాలంటే అట్లనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదా, మీరు ఏందో అర్థమవుతలేదు మరి అసలు కథ. కనీసము చాలా కొన్ని లక్షల మంది కుటుంబాల దగ్గరికి కనీసం వెళ్ళలేదు అంటే మేము అంతా అయిపోయింది మొత్తం సూపర్ చేసినాం డూపర్ అని చెప్పేసి మీరు చెయ్యని పనికి డబ్బా కొట్టుకుంటున్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. మంచి పని చేస్తున్నారు, ఆ మంచి పని పబ్లిక్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరు చేయలేని కులగణన మీరు చేస్తున్నారు రాష్ట్రంలో, అది పర్ఫెక్ట్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, మీకు మంచి పేరు వస్తుంది. 22 లక్షలు తక్కువ చూపిరు, 22 లక్షలు కాదు 44 లక్షలు తక్కువ చూపిరు. 44 లక్షలు తక్కువ 44 లక్షలు, అర్థమైందా? కులగణన సర్వేలో బీసీల జనాభాను 21 లక్షలు తక్కువగా చూపించారని, ఓసీల జనాభాను 16 లక్షలు పెంచారని, మొత్తం మీద జనాభా కూడా 34 లక్షల మేర తగ్గినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు. అయితే కులగణన సర్వే ఆన్లైన్ చేసే టైంలోనూ తప్పులు జరిగాయని, మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినరు. ఈ బీసీల కోసం ఇది స్థానిక సంస్థలే కాదు, 100% చట్టసభలలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్సీ రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడే ఆ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదంటే జనరల్ అనగానే ఇక వాళ్ళు దూకడం, వీళ్ళని సర్వనాశనం పట్టియడం ఇదే జరుగుతుంది. ఇక ఏకగ్రీవం లేనట్టే స్థానిక ఎన్నికల్లో అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు. ఒక్క నామినేషన్ వచ్చినా నోటాతో పోటీ చేయాల్సిందే. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు, తెలంగాణలోని ప్రతిపాదనలు. ఈ నెల 12న ఆల్ పార్టీ మీటింగ్లో ఎన్నికల సంఘం చర్చించే ప్రభుత్వానికి ఈ వాస్తవం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంతమంది ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకో, ఆపోజిట్లో ఒక ఇద్దరు నామినేషన్ వేసింది అనుకో, వాళ్ళని పైసలు ఇచ్చో భయపెట్టో రకరకాలుగా ఏదో వేసి మొత్తం మీద నామినేషన్లు విరమింపజేస్తారు. విరమింపజేస్తే ఆటోమేటిక్గా ఏమైతే ఒక్కడే ఉన్నాడు అనుకో, ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏకగ్రీవం అంటారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి మహారాష్ట్రలో తర్వాత ఇక్కడ హర్యానాలో ఏం చేసిందంటే ఒక్కరున్నా కానీ పోటీ చేయాల్సిందే, ఒక్కరున్నా కానీ ఎన్నికలు జరగాల్సిందే అని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. మరి ఎట్లా జరగాలి? ఒక్కడే ఉంటాడుగా, ఒక్కడే ఉంటే ఎట్లా పోటీ అవుతుంది అంటే నోటా ఉంటుంది, తర్వాత అభ్యర్థి ఉంటాడు. నోటాకు వస్తాయా ఓటు, ఎవరు అభ్యర్థికి వస్తాయా వచ్చినాయి అనుకో, కథ మళ్ళా దెబ్బ పడుతుంది. కాబట్టి ఇటువంటి పని చేస్తా అంటే ఆలోచన చేస్తూ ఉందంట కేంద్ర ఎన్నికల సంఘం. దానికి సంబంధించి మొత్తం ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ అదే అమలైతే ఏకగ్రీవం అనేటువంటి మాట ఉండదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది ఇక్కడ ఢిల్లీ ప్రజలు చీపురుగడ్డతోటి కేజ్రీవాల్ని కొట్టినట్టుగా ఒకటి వేసింది ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టినట్టుగా. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చీపురునే ఊడ్చేసిందంట. ఢిల్లీలో ఆప్ను మట్టి కరిపించిన భారతీయ జనతా పార్టీ 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి 8 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లలో గెలుపు. 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి. 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ, 0తోని హ్యాట్రిక్. ఇక కమలాన్ని గెలిపించిన పీఆర్సీ, ఐటీ, జాట్లు. కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర. ఆ పార్టీ చీల్చిన ఓట్లతో 14 సీట్లలో విజయం సాధించిందంట భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి అసలు యాక్చువల్గా చీల్చకపోతే 22+14 వేసుకున్నా కూడా కొంచెం అయిపోతుండే లెక్క. ఇక ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ, రేసులో బిధూరి, తర్వాత మనోజ్, స్మృతి ఇరానీ కూడా ఉన్నారంట. ఫలించిన మోదీ, తర్వాత షా వ్యూహాలు, ఆప్ను ముంచిన మద్యం స్కామే మెయిన్గా పాపం వాళ్ళకి దెబ్బ పడ్డది. ఇండియా కూటమి భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి అంటా ఉన్నారు. వాడిన కమలం వికసించింది, ఓడిన చీపురు మూలకెళ్ళింది, హస్తం ఎప్పట్లా రిక్త హస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకుంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఢిల్లీలోని డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేయనుంది. మోదీ దెబ్బకు ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలు కావడం ఈ ఎన్నికల్లో
విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధిస్తే 62 స్థానాలతో అధికార పార్టీగా కొనసాగుతున్న ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. అంటే ఆప్ అధికారంలో ఉన్న 40 సీట్లలో ఈసారి బీజేపీ పాగా వేసింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బోని కొట్టని కాంగ్రెస్ వరుసగా మూడోసారి జీరోగా మిగిలింది. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు కూడా ఇది చారిత్రాత్మక విజయం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నాం, ప్రజల మధ్య ఉంటా అని చెప్పేసి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు. ఇక మొత్తం 70 సీట్లు బీజేపీకి 48, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ పార్టీకి ఎంత వచ్చినాయి ఎంత శాతం చూసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 45.56% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57% వచ్చినాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 6.34% వచ్చినాయి. ఇతరులు 4.53% ఓట్లు వచ్చినాయి. ఎవరికి కూడా వేరే వాళ్ళకు ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఇప్పుడు నార్మల్గా ఇటువంటి పేపర్లు ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఎందుకు రావంటే ఇటువంటి యాడ్లు ఇస్తారు కదా, ఇటువంటి యాడ్లు ఇస్తారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకమైన వార్తలు పొరపాటున కూడా రాయరు. జస్టిస్ డే అంటే ఇవాళ రాయరు. సరే శనార్థి తెలంగాణ చూద్దాం. ప్రశ్నించే గొంతుక క్యూనూస్, సామాన్యులకు న్యాయం కోసం ఆవిర్భావం. ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసిన క్యూనూస్, అవినీతి అక్రమాల పునాదుల వెలికితీతలెన్నో. పేదలకు అడుగడుగున అండగా మల్లన్న. క్యూనూస్ మల్లన్నపై అనేక కుట్రలు కుతంత్రాలు దాడులు దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన క్యూనూస్ మల్లన్నను జైలుకు పంపిన పందా మార్చుకొని వైనం. తాజాగా బీసీల రాజ్యాధికారానికై గర్జిస్తున్న ఛానల్. అగ్రవర్ణ పాలకుల కుట్రలను చీల్చి చెండాడుతున్న వైనం. జనం కోసం జనంకై జనంతో నడుస్తున్న క్యూనూస్. నేడు క్యూనూస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతూ ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాల్సిన మీడియా నేడు అంగడి సరుకు అయింది. పారిశ్రామికవేత్తల కౌగిలిలో నలుగుతూ వాస్తవాలను ఏమార్చి పాలకుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు తయారైంది. ప్రజల సమస్యలను పట్టించుకునేటోడు, వినేటోడు, రాసేటోడు లేని సమయంలో సామాన్యుల కోసం ఆవిర్భవించినదే క్యూ న్యూస్. ప్రశ్నించే గొంతుకై పాలకుల అవినీతి అక్రమాలను ఎండగడుతూ సబ్బండ వర్గాలను అలుపెరగకుండా చైతన్యం చేస్తున్నది. సమస్య ఎక్కడైనా పేదల పక్షమై నిలిచి గలమై కొట్లాడుతున్న క్యూ న్యూస్ నేడు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ తెలంగాణలో అగ్రవర్ణ దొర అందలమెక్కి అన్యాయపు పాలన చేసిండు. దొర అహంకారాన్ని చూపిస్తూ జనాలను బానిసలుగా భావించి ఫామ్ హౌస్ నుంచే పాలన చేసిండు. అప్పుడు కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై కనీసం మాట్లాడేందుకు కూడా ప్రతిపక్ష నాయకులు ప్రయత్నాలు చేయలేదు. ఎన్నో సమస్యలతో సతమతమైన ప్రజల తరపున పోరాటం చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాలేదు. దీంతో తమకు ఎవరు లేదు అన్నట్టుగా కేసీఆర్ పరిపాలన చేసింది. ఇక ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన పేపర్లు, టీవీలు ఏనాడు వార్తలు రాయలేదు, కథనాలు వెలువరించలేదు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రశ్నించాల్సిన మీడియా దొరగారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న సమయంలో క్యూ న్యూస్ ఆవిర్భవించింది. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా తీన్మాన్ మల్లన్న క్యూ న్యూస్ ఛానల్ ప్రారంభించి పాలకుల అరాచకలను అవినీతిని ఎండగట్టారు. క్యూ న్యూస్ చరిత్రలో ఎంతోమంది అవినీతి బాగోతాలు, ఎన్నో అవినీతి పనులను వెలికితీసింది. జనం గుండె చప్పుడై సామాన్యుడు కష్టాలు పడుతున్నాడంటే చాలు ప్రశ్నించే గొంతుకై పేదలకు భరోసా ఇచ్చింది. దగా పడుతున్న జనాల పక్షమై పాలకులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజలను చైతన్యం చేసింది. క్యూ న్యూస్ తీన్మాన్ మల్లన్న చేస్తున్న అలుపెరగని పోరాటానికి ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది. ఇక తీన్మాన్ మల్లన్నకు వస్తున్న ప్రజాదరణను సహించలేని నాటి పాలకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. అయినా వెరువని తడబడని క్యూ న్యూస్ తీన్మాన్ మల్లన్నపై దాడులు దౌర్జన్యాలకు సైతం దిగారు. ఒకానొక దశలో తీన్మాన్ మల్లన్నను అడ్డు తొలగించే ప్రయత్నాలు సైతం చేశారు. అవన్నీ వర్కౌట్ కాకపోవడంతో అక్రమ కేసులు బనాయించి మల్లన్నను జైలుకు పంపారు. మల్లన్న జైల్లో ఉన్న క్యూ న్యూస్ ఎక్కడా లొంగిపోలేదు. ప్రజల కోసం నడుస్తున్న పంతానే కంటిన్యూ చేసింది. ఇక క్యూ న్యూస్ తీన్మాన్ మల్లన్న అలుపెరగని పోరాటంతో కేసీఆర్ పాలనకు ప్రజలు స్వస్తి చెప్పి ప్రజాపాలనకు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పడుస్తూ ఇక్కడున్న అగ్రవర్ణ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రత్యేకించి బీసీలను వంచనకు గురి చేస్తున్నారు. కులగణన చేసి బీసీల జనాభాను తగ్గించి అగ్రవర్ణ జనాభాను పెంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పదిలపరుచుకునే కుట్రలు చేశారు. అయితే రాష్ట్రంలో కుట్రలను పసిగట్టక ముందే గ్రహించిన
తీన్మాన్ మల్లన్న క్యూనూస్ వేదికగా వాస్తవాలను ప్రజల ముందుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు. అగ్రవర్ణ పాలకులు చేస్తున్నటువంటి కుట్రలను బయటపెట్టి క్యూనూస్ కార్యాలయంలోనే కులగణను కాల్చి పడేశాడని చెప్పేసి ఈ క్రమంలో అగ్రవర్ణ పాలకుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని బెదిరింపులు వచ్చినా మల్లన్న క్యూనూస్ వెనుకడుగు వేయలేదు. మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపినా క్యూనూస్ తన ఎజెండా మార్చుకోలేదు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా గర్జిస్తున్నది. పాలకులు చేస్తున్న కుటీల కుయుక్తులను ఎండగడుతూ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో అలు పెరగకుండా ప్రయాణిస్తున్నది. ఇలాంటి క్యూనూస్ నేడు ఆవిర్భావ దినోత్సవం ఏడవ ఆవిర్భావ దినోత్సవం మళ్ళొచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి బీసీలకు రాజ్యాధికారం కళ నెరవేరాలని కోరుకుందాం. మళ్ళొచ్చే సంవత్సరం అయితే కాదు, ఎందుకంటే 8 అవుతుంది, ఎలక్షన్స్ ఎప్పుడు లేవు కాబట్టి ఓకే రైట్. ఇది శనార్థి ఒక మొత్తం అవ్వలేదు. ఓకే కథనం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ బీసీ యుద్ధం కులగణన పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం. కామారెడ్డి డిక్లరేషన్కు రేవంత్ వెన్నుపోటు. ప్రభుత్వంపై బీసీల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు. సెంటిమెంట్ను క్యాచ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ యత్నం చేస్తూ ఉందంట. బీసీల తరఫున పోరాటం చేయాలని నిర్ణయం. బీసీ నేతలతో ఇవాళ భేటీ కానున్న కేటీఆర్ ఉద్యమ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందంట. ఏ రోజన్నా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీసీల గురించి మాట్లాడిన 10 సంవత్సరాల చరిత్ర ఉందా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే చర్చ మొత్తం తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత చర్చ మొత్తం బీసీల వైపు తిప్పిన నేపథ్యంలో ప్రతి పార్టీ తప్పని పరిస్థితుల్లో బీసీల గురించి మాట్లాడుకొని బీసీల గురించి సవాలు పెడుతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాలేదా? అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ చేసుడే ఇట్లా అంటే నవ్వుతా ఉంది. విషయం ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా కానీ మంది పెళ్లిళ్ళ కాడ మంగళారత్ అన్నట్టు ఉంటుంది కార్యక్రమం. వీళ్ళు ఎవరిది? ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది, కేటీ రామారావుది, వీళ్ళందరిది కూడా. ఈ విషయం ఏంటంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే 34% ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్నటువంటి రిజర్వేషన్ 23% తీసుకొచ్చేసింది కేసీఆరే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చేసి బీసీలకు అన్యాయం జరిగింది అట్టిట్లా అని చెప్పేసి కొట్లాడుతున్నారు. కొట్లాడండి మంచిదే, కాకపోతే ఏంటంటే మీ కొట్లాడని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉండరనేది వాస్తవం. కాబట్టి ఎవరు నిజంగా నికార్సుగా బీసీల కోసం కొట్లాడతారనే విషయం ప్రజలకు మాత్రం తెలుసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక రాష్ట్రానికి ఆర్థిక భరోసా కల్పించండి, పెండింగ్ నిధులు విడుదల చేయండి, ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయండి, వెనుకబాటు జిల్లాలకు ప్రత్యేక నిధిని విడుదల చేయాలి. కేంద్ర మంత్రి నిర్మలాకు ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించిన వినతులు. రేవంత్ను ప్రజలు మస్తు తిడుతుండ్రు, వేరే వాళ్ళైతే ఆత్మహత్య చేసుకునేటోళ్ళు. అయితే ఇంత దుర్మార్గమైన పాలన ఎందుకు? కాంగ్రెస్ పాలకులు ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఇట్లా నిజంగా ఒకవేళ అట్లా ఆత్మహత్య చేసుకోవాలంటే మీరు ఎన్నిసార్లు చేసుకోవాలి? మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు తల కోసుకుంటా అన్నావు కదా, ప్రతిదానికి మెడ కోసుకుంటా, తలకాయ కోసుకుంటా, మెడకాయ కోసుకుంటా, ఇంకా కాయ కోసుకుంటా అని ఏ కాయలు కోసుకోకపోతే మెడకాయలు కోసుకోకపోతే పరిచయం. అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం, బీసీలకు న్యాయం జరిగేలా ఉద్యమం. బీఆర్ఎస్ తీరుగానే కాంగ్రెస్ పాలన, ఉద్యోగులు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం. బీజేపీ కేంద్ర మంత్రికి మళ్ళీ అధ్యక్షుడు ఎందుకబ్బా? జబర్దస్త్ గా ముందుకెళ్తాడు. ఈ పార్టీ హైదరాబాద్ దాటి బయటికి పార్టీని కాపాడే పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉండడు. ఓపెన్ గా మాట్లాడాలని మంచి అవకాశం ఉండే అవకాశం చేజార్చుకుని ఇప్పటికీ నంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై కొట్లాడడానికి, గలమెత్తడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని కావు, స్వయంకృత అపరాధమే. మరో 9 వందే భారత్ రైళ్లు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయంట రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. ఇక హస్తినాలో బీజేపీ విజయ దుందిమా, ఢిల్లీ పీఠం కమలం వశం. ఆప్కు దక్కని హ్యాట్రిక్ ఛాన్స్. ఆప్కు హ్యాట్రిక్ ఛాన్స్ దక్కలే కానీ కాంగ్రెస్కు హ్యాట్రిక్ ఛాన్స్ దక్కింది. బీజేపీకి 48 స్థానాలు, ఆప్కు 22 స్థానాలు. ఓటమి పాలైన కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్. ఆప్ కొంపముచ్చిన సౌత్ లిక్కర్ వ్యవహారం ఓటమిని శిరసా వహిస్తున్నా అంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కార్యకర్తల విజయం. ఇంతటి విజయాన్నిచ్చిన హస్తినా ప్రజల రుణం తీర్చుకుంటామంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ ఉండే అవకాశాలు ఉన్నాయి. గెలుపోటముల మధ్య ఓట్ల తేడా 2.1% మాత్రమే. అయితే ఆ పోడిన ఓట్ల శాతం మాత్రం తగ్గలేదు. భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 43,16,000 అంతే. 43,16,000 మొత్తం 1 కోటి చిల్లర. 43 కోట్లు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. లేదు 43 కోట్లు కదా, రాంగ్ పడ్డది. అది 43,16,210 ఓట్లు ఏమున్నట్టున్నాయి. లేదు ఏందో మరి కోటి చిల్లరనే కదా ఓట్లు. వాస్తవమే, అవును. ఆప్కు పోలైన ఓట్లు 41,21,21,000.
610 ఓట్లు వచ్చినాయంట. ఈ సున్నా extra 45 సున్నా ఎక్కువ పడ్డట్టుంది అది. అయితే 45.61% ఓట్లు సాధించిన కమలం పార్టీ ఆప్కు 43.55% ఓట్లు వచ్చినాయి. అయినా హోరాహోరీ పోరు జరిగింది. విడిపోయారు, ఓడిపోయారు. కాంగ్రెస్ ఆప్కు హస్తీనాలో తప్పని భంగపాటు. వాస్తవం ఇది. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం, అమెరికాని లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు, అందుకే చర్యలకు దిగినట్లు ట్రంప్ వెల్లడి. ట్రంప్ చర్యలు ప్రమాదకరమన్న ఐసీసీ, గొంతు విప్పాలని సభ్య దేశాలకు పిలుపునిస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానం పైన కూడా వేస్తున్నాడు ఆయన మంచిగా కొరడ ట్రంప్. పల్లవి చూసుకుంటే దోచుకున్న సంపద కక్కిస్తా, అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వారిపై చర్యలు, 10 ఏళ్ల కష్టాలు సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి, హస్తినాను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. విజయోత్సవ సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అవినీతి నిజంగా అవినీతి అంటారు కానీ ఆ లిక్కర్ స్కామ్ చేసి పాడాయి. ఇప్పుడు వాళ్ళకి అవినీతి అనే మరకొచ్చింది కానీ లేకపోతే పాపం ఏం లేదు ఆడ. ఇక మద్యం విధానంలో కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ అంటున్నారు అన్నా హజారే ఉద్యమమే కేజ్రీవాల్కు రాజకీయ విషయం ఏంటంటే అన్నాధారే ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలి. అన్నాధారే అసలు యాక్చువల్గా అవినీతి రహితంగా ఉండాలి రాజకీయాలు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసిండు అన్నాధారే. అయితే అన్నాధారతో కలిసి పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత అన్నాధారే ఏమన్నాడంటే అన్నాధారే మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు, తర్వాత ఫ్రీగా మనము పబ్లిక్లోకి వెళ్ళాలి, తర్వాత అవినీతి రహితమైనటువంటి రాజకీయాలను తీసుకురావాలని చెప్పేసి అన్నాధారే అన్నాడు. నేను అట్లా తీసుకోవడానికి ఓకే కానీ కాకపోతే ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఎట్లా మనం పబ్లిక్లోకి వెళ్తాం, కాబట్టి అట్లా మరీ అట్లా అనుకోవడానికి వీల్లేదని చెప్పేసి అన్నాధారే చెప్పినటువంటి మాటను కొంచెం వరకు పక్కకు పెట్టేసి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంది అంటే అసలు యాక్చువల్గా ఎవరైతే లైక్ మైండెడ్ ఉంటారో, ఎవరైతే సమాజం బాగు కోరుకుంటారో, ఎవరైతే సమాజంలో మంచి జరగాలని కోరుకుంటారో, మార్పు రావాలని కోరుకుంటారో వాళ్ళు ఏమైనా ఒకవేళ వాళ్ళు విరాళాలు ఇవ్వాలనుకుంటే పార్టీకి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పిండు. దాంతో ఏమైందంటే చాలామంది లైక్ మైండెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పార్టీకి విరాళాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే పార్టీ నడవాలంటే ఉట్టిగానే ఏం కాదు, ఏ పార్టీ నడవాలన్నా కానీ డైరెక్ట్గా ఉట్టిగా గాలికే నడవదు. అందుకనే ఇప్పుడు కేసీఆర్ అంటాడు అన్నట్టు, అదే పార్టీలు పెట్టుకోవడం అంటే పాండవులు పెట్టుకుంటారు ఎన్నైనా పెట్టుకోరు అంటాడు. విషయం ఏంటంటే పార్టీ నడవడం అంటే అంత ఈజీగా ఉండదు లెక్క. కాబట్టి దానికి ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఉంటాయి, దానికి అవసరమైనటువంటి ఫండింగ్ అవసరమవుతుంది. అది లేకుండా ఇప్పుడు ఎదుటోడు బీరు దాయిపిస్తే మనం ఛాయ్ అనేది దాయిపియాల్సి వస్తుంది, లేకపోతే కనీసం నీళ్ళని ఇవ్వాల్సి వస్తుంది. ఆ నీళ్ళు కావాలంటే కూడా పైసలు 10 రూపాయల బాటిల్. కాబట్టి అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం నిర్ణయం తీసుకుంటాడంటే అది అట్లా కాదు, మీరు మొత్తం అసలు యాక్చువల్గా 1 రూపాయి లేకుండా మనము చేయలేము, కాబట్టి అవినీతికి పాల్పడడం మనకు ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే లైక్ మైండెడ్ ఉంటారో 4 రూపాయలు ఇస్తా అంటే 100% పార్టీకి తీసుకుందాం, తీసుకొని పార్టీ ఖర్చులకు అవుతాయి, తర్వాత ఇక్కడ వాహనాలు ఇక్కడ అంటే వెహికల్స్ ఇవ్వడానికి తిరుగుతందుకు అవుతాయి, తర్వాత జెండాలు తీసుకోవడానికి అవుతాయి, తర్వాత ప్రచారం చేసుకోవడానికి ఇవన్నీ కూడా కొంతవరకు ఖర్చులు అవసరం ఉంటాయి అని చెప్తే దాన్ని అక్కడ అన్నాధారే వ్యతిరేకిస్తాడు. అరే అట్టెట్లయితే భయ్ మనం అవినీతి రహితం అనుకుంటున్నాం, ఎవడన్నా ఇచ్చిండు అనుకో మళ్ళీ వాడేమన్నా ఆశిస్తాడు కదా అంటే అట్లేం ఆశించడు, అట్లేం ఉండదు, లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళే ఇస్తారని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చెప్తారనమాట. చెప్పి నిజంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ దానిమంటారు దానికి రాజీనామా చేసేసి వచ్చేసిండు. ఆయన కూడా సివిల్ సర్వెంటు. అయితే వచ్చేసిన తర్వాత ఢిల్లీ ప్రజలను అంటే తన వైపు తిప్పుకోగలిగిండు. తర్వాత ఎవరైతే లైక్ మైండెడ్ ఉంటారో వాళ్ళని కూడా తిప్పుకోగలిగిండు. ఆ తర్వాత ఎవరైతే కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారో, ఎవరైతే మంచి చేయాలనుకుంటారో, సమాజం పట్ల మంచి చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని అధికారం అంటే పోటీ చేయించి తర్వాత అధికారం చేయించుకోగలిగిండు. కాకపోతే ఏంటంటే ఈసారి కొంతవరకు అంటే మరి ఏదో రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు. అన్ని పార్టీలు ఉచితాలు అయితే బోలెడు గుప్పించిల్లు. భారతీయ జనతా పార్టీ అరవింద్ కేజ్రీవాల్ 2500 రూపాయలు ఇస్తా అన్నది మరి ఎక్కడ ఇస్తావు చూద్దాం. ఇక పార్టీ నడవాలంటే పైసలు అవసరమే 100%. కాకపోతే ఏంటంటే మనము అవినీతిని అంటే ప్రోత్సహించడం తర్వాత ఏది ఓటర్లకు డబ్బులు పంచడం కాదు ఇక్కడ. కాకపోతే అంటే ఖర్చులకు పైసలు అవసరం ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా తీసుకొని నడిపించిండు. అప్పుడు విభేదాలు వచ్చినాయి ఏది అన్నాధారేకి తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి. అరే అట్టెట్ట డబ్బులు తీసుకుంటావు నువ్వు అంటే నేను డబ్బులు తీసుకోవడం కాదు, ఇక్కడ ఖర్చులకు అది అవసరం ఉంటాయి కాబట్టి మనము బలవంతంగా ఎవరి దగ్గర తీసుకుంటలేము, ఎవరైనా ఇస్తే దాన్ని మనం నడిపిస్తున్నామని చెప్పిండు. దాన్ని నడిపించేసిండు, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిండు అరవింద్ కేజ్రీవాల్. ఇక రేషన్ కార్డు దరఖాస్తులపై గందరగోళం. అప్లై చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో క్యూ కట్టిన ప్రజలు అప్లికేషన్లు స్వీకరించకపోవడంతో జనాలకు నిరాశ. కోడ్ కారణంగా ఈసీ నిలిపివేసిందని ప్రచారం. మీ సేవనే సంప్రదించలేదంట రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడి. దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులే ఇవ్వలేదన్న పౌర సరఫరాల శాఖ. మార్పులు చేర్పుల కోసం ఇప్పటికే ప్రతి పేపర్లు వచ్చాయి కాదు. ఇప్పుడు చౌహాన్ చెప్పాడు మంచిగా ఉన్నది, ఆయన ఇంతకుముందు ఇక్కడ సిపి ఉండే కదా మన రాచకొండ సిపి ఉండే, ఆయన చౌహాన్ గారు ఉన్నారు మంచిగా ఉన్న పౌర సరఫరాల శాఖ మరి చెప్పనే లేదంటారు. చెప్పలే అంటే ఓడి చెప్పినట్టు ఇప్పుడు అది
అంటే గాలికి వచ్చినాయి వార్తలు అవి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అవకాశం ఇస్తే మంచిది అనుకుంటే మీరు ఆ అవకాశాన్ని కూడా మళ్ళీ కాలు రాస్తే ఎట్లయితుంది? మరి ఏందో మీరు అసలు అర్థమవుతలేదు ఇది లెక్క. నువ్వు పిల్లగాని సిబిల్ స్కోర్ లేదని అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందంట. ఏం సివిల్ స్కోర్ లేదని? బ్యాంక్ సిబిల్ స్కోర్ ఆయనకు రెడీ అయిందంట పెళ్ళికి. సిబిల్ స్కోర్ చూస్తే నీకు సిబిల్ స్కోరే లేదు, నీతో నేనేం పెళ్లి చేసుకోవాలని క్యాన్సిల్ చేసిందంట. మంచిదే ఉన్నది. ఢిల్లీ పీఠం 27 ఏళ్ల విరామం తర్వాత పట్టం కట్టిన హస్తిన ప్రజలు ఆప్ హ్యాట్రిక్ ఆశలకు గల్లంతో తుడిచిపెట్టుకుపోయిన చీప్రు పార్టీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి 48 స్థానాల్లో బీజేపీ విజయకేతనం. రెండో స్థానంలో ఆప్ పార్టీ ఖాతా తెరవకుండా డకౌట్ అయిన హస్తం పార్టీ. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి బడా నేతలకు తప్పని ఓటమి. బీజేపీ ప్రపంచనాన్ని తట్టుకొని స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన సీఎం అతిషి. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం మిడిల్ క్లాస్ వర్గం, స్లమ్ ఏరియా ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్. లిక్కర్ స్కామ్, ఎల్జీతో నిరంతరం పోరాటం, కాలుష్య నియంత్రణతో విఫలం, యమునా విష ప్రచారం ఆప్ పార్టీకి మైనస్. ఢిల్లీ సెక్రటరేట్ సీజ్, ఫైల్స్ రికార్డ్ భద్రపరచాలని ఎల్జీ ఆదేశాలు. ఓడిన ప్రజల వెంటే ఉంటా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారు అని ప్రియాంక. మరి మార్పు కోరుకుంటే మీ వైపు ఎందుకు రాలే మార్పు? అది మార్పు కాంగ్రెస్ వైపు రావచ్చు కదా, మరి ఎందుకు రాలేదు? ఏం మాట్లాడుతుందో ఏందపో. మాకు రావాల్సిన నిధులు ఇప్పించండి. ఏపీ నుంచి రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణకు చెల్లించాల్సిన 408 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేందుకు కృషి చేయాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భేటీలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు చామల, తర్వాత మల్లు రవి, బలరాం నాయక్. ఇక కొత్త ఫ్లైఓవర్ పై బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే ఆప్ను నిండా ముంచింది. ఓకే, మరి కాంగ్రెస్ గెలవలేదు కదా కొండా సురేఖ గారు. కొత్త ఫ్లైఓవర్లపై సీఎం నజర్. ఫ్లైఓవర్లపై లోతుగా అధ్యయనం చేయాలి. మీరాలం బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలి. 90 రోజుల్లో డిపిఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక పలు ప్రాజెక్టులపై పురపాలక శాఖ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించండి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాడిదగుడ్డు ప్రచారం ఇక్కడ గాంధీ భవన్లో స్టార్ట్ అయింది. అదే గాడిదగుడ్డుని ఇప్పుడు మళ్ళీ రివర్స్ కొడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే టైం చూసి కొడతారు వీళ్ళు. కాంగ్రెస్ ను నమ్మితే గాడిద గుడ్డే. బీజేపీతోనే టీచర్స్, గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారం. ప్రశ్నించే గొంతుకలను మండలికి పంపండి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించేలా పోరాడతారు. పట్టభద్రుల సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ప్రశ్నించే గొంతుకలైన బీజేపీని గెలిపిస్తే మండలిలో టీచర్ల తరపున కొట్లాడతాం. ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే పట్టభద్రులు, టీచర్లు రోడ్డున పడతాం అంటూ మల్క కుమరణ చేస్తూ ఉన్నారు. నిన్న ఏ ఛానల్ పెట్టినా కూడా ఇక్కడ రఘునందన్ అనే మాటలు. ఏ ఛానల్కి ఎట్లా కౌంటర్ ఇవ్వాలో అది కాంగ్రెస్ ఛానల్ అయినా చాలా తెలివైనడు, తెలివిగా మాట్లాడుతాడు. తెలివైనడు బిగ్ టీవీ చేసిండు. కాంగ్రెస్ తన ఆత్మహత్య చేసుకొని మిమ్మల్ని గెలిపించింది కదా అంటే మీ ప్రేమకు ధన్యవాదాలు, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు అని చెప్పి అక్కడికి కథ మాటిచ్చిండు ఒకటేసారి. లాస్ట్ సెట్, పీజీ సెట్ తర్వాత షెడ్యూల్ విడుదలైనాయి. జూన్ 6న ప్రవేశ పరీక్ష. ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువడించింది. ఇక ఇది ఇట్లా ఉంటే డిటిసి అరెస్టు, డిటిఓపై బదిలీ వేటు. వరంగల్ రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై అధికారుల ఫోకస్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్ డిటిసి అరెస్టు. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ 4.5 కోట్ల అక్రమాస్తులు. తాజాగా వరంగల్ డిటిఓ లక్ష్మిపై బదిలీ వేటు. కమిషనర్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిండు. ఇక బీజేపీ అధ్యక్ష రేస్లో నేను ఉండొచ్చు. ఫైనల్ నిర్ణయం హైకమాండ్దే. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఏమంటున్నది ఉండొచ్చు అండి, ఎవరైనా ఫైర్ బ్రాండ్ పెట్టండి బీజేపీకి దూసుకుపోతుంది రాష్ట్రం. గట్టిగా ఉండేటట్టు చూసుకోరు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సంజయ్ ఆధ్వర్యంలో ఎంత బాగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. గ్రామానికి వెళ్ళింది, వాడవాడలకు వెళ్ళింది అంటే బండి సంజయ్ అధ్యక్షతనే వెళ్ళింది. నిజంగా ఎందుకంటే ఒక మాస్ లీడర్ ఎట్లుండాలి, తర్వాత పబ్లిక్ ఎట్లా ఆకట్టుకోవాలి, తర్వాత యువతను ఎట్లా ఆకర్షించాలనేది బండి సంజయ్ చేసిండు. అటువంటి పని మరి వాళ్ళు ఎవరు చేస్తారో, మరి నిజంగా ఎవరికి ఇస్తారో చూడాలి. మరి చూస్తే మంచిగా చేస్తే పార్టీకి మంచిగా ఉన్నది లెక్క. పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది కానీ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది నాయకత్వం, అది లెక్క. ఇక రుణమాఫీ 25% కూడా కాలే. టకీ మని రైతు భరోసా పైసలు ఎక్కడ పడ్డాయని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా 70 నుంచి 80% వరకు పూర్తయింది. వాస్తవం మాట్లాడుకుంటే 80% నుంచి 90% దాకా కూడా పూర్తయింది. అయితే ఈ పూర్తయినా కానీ ఈ 10% మంది ఎవరైతే కాలేదో, రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీదకి వస్తున్నారు. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు.
కాబట్టి మనం పదే పదే చెప్తా ఉన్నాం, సూచిస్తా ఉన్నాం, మీరు అర్థం చేసుకోరి. అసలు ఆ రుణమాఫీ అనేటువంటి మాట ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆ 2 లక్షల రుణమాఫీ ఎవరు కోరుకోలేదు. నిజంగా కూడా చేయండి అని చెప్పేసి ఎవరు కూడా రోడ్ల మీకు రాలేదు, ఇదంతా చేయలే. అయినా కానీ మీరు పార్టీ ఇది మేనిఫెస్టోలో పెట్టింది, తర్వాత దాన్ని అమలు చేస్తున్నారు, సంతోషం. కానీ ఆ 10% మందికి ఇవ్వకుండా మీరు మేము అయిపోయిందని చెప్పడంతో ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం ఆ 10% మంది వచ్చేసి మంత్రులు తలో మాట మాట్లాడడం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తమే మాట్లాడాడు, ఆయన ఎప్పుడోసారి మాట్లాడతాడు. అందరికీ అది ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి పల్లెలకు పోతే రైతులు దంచి కొట్టేలా ఉన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ దగాకోరు నైజాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేలు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ల కోసమే నెలకు 3 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అంటే కోట్లు ఇస్తున్నాడు. ఎవరు చెప్తుండ్రో నిన్న రఘునందన్ రావు అనే చెప్పిండు. వాస్తవమే అది, 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావు చెప్పింది కరెక్ట్, అది బరాబరి వాస్తవమే. అది మొత్తం ఏంటంటే ఎలక్షన్ల ముందు 30 మెడికల్ కాలేజీలు కాదు 30 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము బాగుపడేది అన్నారు. ఇప్పుడు 30 యూట్యూబ్ ఛానల్ కాదు 100 యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తా మొత్తం పైసలు ఇచ్చి నడిపిస్తున్నాడు. మళ్ళా నిన్న మొత్తం యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తే మొత్తం మల్లన్ననే. ఇక మల్లన్న టార్గెట్, మల్లన్న ఫోటో, మల్లన్న తిట్టడం, ఒకరిని తీసుకురావడం, ఇంటర్వ్యూలు పెట్టడం, ఏ ఛానల్ అయినా అదే చేస్తున్నారు. మా ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీకి పోయి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకొచ్చిండు. మీ నాయన పోయి అందరి పని చేసి వచ్చిండు. మహారాష్ట్ర నుంచి పార్టీ పతనాన్ని ప్రారంభించి ఢిల్లీలో ఎండి చేసిండు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మహారాష్ట్రకు ఏం చేసి పోయే మీ నాయన, ఒరిస్సాకు వాయే, ఏడి ఆంధ్రప్రదేశ్ వాయే, అన్ని రాష్ట్రాలు, కర్ణాటకకు పోయే, అన్ని రాష్ట్రాలు పోయి అన్ని రాష్ట్రాలు పనిచేసి వచ్చిండు. అందరి పని అయింది, నేను ఆయన పోయి వచ్చినాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఢిల్లీ కోటలో 27 ఏళ్ల తర్వాత కమలం పాగా, 48 బీజేపీ, 22 ఆప్ పార్టీకి వచ్చినాయి. ఇక 3/2 మెజారిటీతో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్కు పరాజయం, అగ్రనేతలకు కూడా పరాభవం చవి చూసింది. ఇక హైదరాబాద్లో మరిన్ని ఫ్లైఓవర్లు, మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ 2.425 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు, 90 రోజుల్లో డిపిఆర్, 90 నెలల్లో నిర్మాణం. ఫస్ట్ కి ఉప్పల్ అయితే చేయండి, ఫస్ట్ చేయండి. మీరాలం చెరువు ఉప్పల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బా? మేడంజీ పెండింగ్ నిధులు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు చెల్లించండి. నిర్మలా సీతారామన్కు వినతి పత్రం ఇచ్చింది నిన్న. ఇక అవినీతి కొంప ముంచింది అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. పొత్తు వద్దనుకున్నారు, ఓడిపోయారు. మరి మీరు అక్కడ ఇయ్యలే కదా హర్యానాలో మహేష్ కుమార్ గౌడ్. స్కామ్లతోనే ఓటమి అని చెప్పేసి ఢిల్లీకి ఆప్ గ్రహణం విడిపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అని చెప్పేసి రాహుల్కు అభినందనలు. బీజేపీని 3వ గెలిపించారంటూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఎద్దేవా. వాళ్ళే పాపం హ్యాట్రిక్ కొట్టి గుండు సున్నా వచ్చిందంటే. ఇక స్థానిక సమరం క్షేత్రస్థాయిలో ముమ్మల కసరత్తు. 10 నుంచి పీఓ తర్వాత ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నట. 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్. మార్చి 17 నుంచి 18 లోపు పూర్తికి చర్యలు. ఇక బీసీ రిజర్వేషన్లపై రేపు కమిషన్ నివేదిక ఇస్తుందంట. మరి పూర్తి కాక ముందుకి ఎట్లా నివేదిక ఇస్తుంది? విజయవాడలో కృష్ణా బోర్డు కేఆర్ఎంబీకి సమాచారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్. అందుగురించే మనకి ఏదో చేద్దామని అనుకుంటాం కదా, ఒక్కడిని మనం ఏదో చేద్దామని. రామ్ గోపాల్ వర్మ ఏం చేసిండు? చంద్రబాబు మీద సినిమా తీసుడు, వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్లు వల్గర్గా చేసుడు. ఏమైతుందబ్బా? ఆ ఆనందం ఆ సమయంలో తాత్కాలిక, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, తాత్కాలిక ఆనందం పొందుతాం. కాలం చెప్పే సమాధానం నువ్వు నేను ఎవడు అతిథులం కాదు, అందరికి ఒకటే కాలం చెప్పే సమాధానం. మనం అనుకుంటాం, విర్రవీగుతూ ఉంటాం, ఇక నాకు అది ఉంది నాకు ఇది ఉంది అని. కులాల లెక్కలు తేల్చాకే పంచాయతీ పోల్స్, ఇక లేకపోతే ఉద్యమిస్తాం. కులగణన తప్పుడు తడక, ఇక మళ్ళీ కులగణన చేయాలి. బీసీ నేతలు మండిపాటు. పొరపాట్లు నిజమేని చెప్పేసి కేకే అంటా ఉన్నారు. ఆందోళన వద్దు, సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వానికి సహకరించండి. బీసీలు దిశ మార్చేద్దాం. బీసీ మేధావుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిండు. మొత్తం మీద విషయం ఏంటంటే దాన్ని సరి చేస్తారా చేయరి, లేకపోతే దెబ్బ పడుతుంది. దిశ మార్చాల్సిందే. మరి దిశ మార్చాలంటే ముందు 6 మంత్రి పదవులు కూడా ఉన్నాయి. అలా బీసీలకు ఎక్కువ వాటా ఇస్తే మినిమం 4 అన్న బీసీలకు ఇవ్వాలి. మిగతా మొత్తం కథం పట్టిద్దామని కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్నారు. తప్పేం. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గాడిద గుడ్డు ఇచ్చారు. కులగణన బోగస్, ముస్లింలను బీసీలుగా గుర్తించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే ఒప్పందం మేరకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం. ప్రశ్నించే గొంతుకలను ఓటేయండి అంటున్నారు. ప్రశ్నించే గొంతుకలకు ఓటేయండి అంటున్నా వాస్తవమే. అట్లే అదే పని చేద్దాం. ఈనాడు దినపత్రిక చూద్దాం ఒకసారి. ఈనాడు ఏంది యాడ్ ఎందుకు మనకు
ఢిల్లీ కోటపై కాషాయ జెండా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిషి. ఇక ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి 0. కేజ్రీని ఓడించిన పరమేశ్వరమే నూతన సీఎం అవుతాడా అని చెప్పేసి ఒక వార్త. కమల దళానికి లోకల్ గెలుపు, ఆప్నకు అవినీతి షాక్, పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చే స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలు సపరేట్గా చూడండి. ఒక గ్లాసు రాగి జావా తాగితే 3 గ్లాసుల పాలతోటి సమానమంట. చిరుప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి అంటా ఉన్నారు. విషయం ఏంటంటే చిరుధాన్యాలు ఇప్పుడు ఏంటి ఉంటాయి, ఇప్పుడు రాగి జావా తర్వాత ఒకటి ఉంటాయి కదా, వాటిని తీసుకుంటే మంచిదంట. ఎందుకంటే ఇప్పుడు ఈ రైస్ ఉంటుంది కదా, అన్నం ఉంటుంది కదా, ఈ బియ్యంకు సంబంధించినట్టు వండిన తర్వాత దాంట్లో అంటే ఇప్పుడు షుగర్ వాళ్ళకు ఉంటే ఇంకా షుగర్ ఇంకెక్కువ అవుతుందంట, కొంతమంది అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఈ చిరుధాన్యాలని ఉపయోగిస్తే మంచిగా ఉంటుందంట. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి, పిల్లలకు కూడా వాటిని అలవాటు. బుజ్జి మాటలకు డిసి గండం. అన్నం తింటారానో మాట వింటారానో పసిపిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే వారికి తీవ్రమైన హాని తలపెడుతున్నట్టే. వారి ముద్దు మాటలకు మీరు గండి కొట్టినట్లే. సెల్ ఫోన్లు స్క్రీన్లకు అలవాటు పడ్డ పసిపిల్లలు, పసివారికి మాటలు రావడం ఆలస్యం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఆటిజం కూడా వస్తూ ఉందంట సమస్య. విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారంటే అప్పుడేమో చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పేసి రాణి చందమామని చూపించేటోళ్ళు, ఏవో పెద్ద అంటే తల్లులు చూపించేటోళ్ళు, చూపించి గోరుమెద్దలు తినిపించేటోళ్ళు పిల్లలకి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ చందమామ రావే జాబిల్లి రావే పక్కన పోయింది, సెల్ ఫోన్ పెట్టేసి ఆడ ముందర వేసేస్తే కథ చూసుకుంటా ఇట్లా అని కూడా పిల్లలు తినడం ఇవన్నీ చేస్తున్నారు. అప్పటి వరకు మంచిగానే ఉంటుంది కానీ దీనివల్ల నష్టం జరుగుతుందంట. కళ్ళకు సమస్యలు వస్తున్నాయి, రకరకాల సమస్యలతోటి పిల్లలు ఇబ్బంది పడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి తొందరగా మాటలు కూడా రావంట. దీంతో పాటు అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్లకు పిల్లల్ని దూరంగా ఉంచండి. మీరు కూడా దూరంగా ఉంటే మంచిది. కానీ కాకపోతే అంటే సెల్ ఫోన్ జీవితంలో భాగం అయిపోయింది. కాకపోతే సెల్ ఫోన్ లేకుంటే చచ్చిపోయే పరిస్థితి, ఒక్కొక్క పరిస్థితి దారుణంగా ఉన్నది. అమ్మో బీటెక్ ఫీజు ప్రస్తుత రుసుమును 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు అందజేస్తాయి. ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం. మీ ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి రా ఫీజులు. పెంచుకోరిగా మొత్తం పెంచుకోరి దంచుకోరి మొత్తం ఇక సంపేరి. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ఎవడి కాలేజీలు పేదోళ్ళని సాగుకొట్టురు. పేద పిల్లలు మొత్తం అసలు విద్య ఏం లేకుంటే వేయరు, వాళ్ళని సాగుకొట్టురు. మీరు మాత్రం నింపుకోరు మంచిగా ఒక్కసారి. దుర్మార్గులు. దీని మీద ఎటువంటి ఉండవు. విషయం ఏంటంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి ఒక కమిటీని వేసి ప్రకారం ఉండాలి. అది ఏం చేయకుండా గతంలో బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 100% ఇక్కడ ఏంది ఇది విద్యా హక్కు చట్టంలోని 2009 ప్రకారం విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలల్లో పిల్లలకు 25% విద్యను ఫ్రీగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొట్లాడిండు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా బట్టి విక్రమార్క గారు, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అది లేదు, ఇప్పుడు చేయరు. ఇక మళ్ళా ప్రతిపక్షంలోకి వస్తారు కదా, అప్పుడు మళ్ళా మాట్లాడతారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం అరాచకం పెరిగిపోతా ఉన్నది. 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇష్టం వచ్చిన లక్షలు మొత్తం ఫీజు గుంజి మొత్తం పేదలను పిప్పి చేస్తూ ఉంటే కనీసం చదువుకునే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ దీని గురించి పట్టించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దందాలు చేసుకుంటా ఉన్నారు. ఫీజు నియంత్రణ మీద ఒక కమిటీ చేస్తే ఏమవుతుందబ్బా? మీకు ఆలోచన కూడా లేదు, స్పృహ. వీళ్ళందరికీ మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తాయేమో. కాలేజీలు ఉన్నాయి వీళ్ళందరికీ చాలా మందికి. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ విజిలెన్స్ లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు. త్వరలో ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉందంట. ఇక 3,000 కోట్ల రూపాయల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. మీరాలం చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై నిన్న సమీక్ష నిర్వహించాడు. కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు. ఇప్పటికే 71,482 మంది ఎంపిక. ఇక తర్వాత దశలోనూ L1, L2 జాబితాలకే ప్రాధాన్యమంట. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన వాటిని అధికారులు 3 జాబితాలుగా విభజించారు. ఒకటి, సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, తర్వాత రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలోని చేర్చిండ్రు. సొంత స్థలం లేని వారు
L2 జాబితాలో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. ఇక విభజించింది ఇలా. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 21.93 లక్షల మంది, తర్వాత L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షల దరఖాస్తులు చేర్చిందంట. నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఈ విభజించడం మంచిగానే ఉన్నది, కానీ వాళ్ళకు ఇల్లు లేనోడికి ఇల్లు ఇవ్వండి అబ్బా. కానీ ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి జాగా ఉన్నోడికో గుడిసి ఉన్నోడికో రేకుల షెడ్ ఉన్నోడో ఇంకో 4 రోజులు అట్లనే బ్రతకగలుగుతాడు. కాదు, మొత్తమే ఇల్లు లేకుండా కిరాయిలు కట్టలేక, సొంత ఊర్లో ఇల్లు లేక, అక్కడ ఇక్కడ కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్న ఆ పేద ప్రజలకు ఫస్ట్ ఇల్లు ఇవ్వండి. కాదు, ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు సిటీ సరౌండింగ్లో స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తా అంటే స్థలం ఎవరికి ఉంటుంది? అంతో ఎంతో ఇంత పైసలు ఉన్న వాళ్ళకే ఉంటుంది, 4 రూపాయలు ఉన్న వాళ్ళకే ఉంటుంది. మరి వాళ్ళకి పోయి ఇల్లు ఇస్తా అంటే ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు ఇల్లు లేనోడికి ఇచ్చినట్ట, ఉన్నోడికి ఇచ్చినట్ట? కాబట్టి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిలో కొంతవరకు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇల్లు మస్తు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈమెను చూద్దాం. ఇక బెంగళూరులో మెట్రో ఛార్జీల మోత అంట. కులగణన చెల్లుబాటు ఎంత? నిబంధనలే పాటించని రాష్ట్ర సర్కార్. ఇష్టారీతిన ఇంటింటి సమగ్ర సర్వే. తప్పుల తడకగా కుల గణాంకాలు న్యాయ సమీక్షకు నిలవడం కష్టమే. బీసీ మేధావుల్లో నేతల్లో తీవ్ర చర్చ జరుగుతుందట. కేంద్రం ఆమోదానికి ముందే కాంగ్రెస్ పరంగా రిజర్వేషన్లు అంటూ ప్రచారం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు విషయం బాగానే రాసిన మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏంది, చట్టపరంగా తర్వాత రాజ్యాంగ పరంగా చిక్కులు వస్తాయి, పొక్కులు వస్తాయి, బిక్కులు వస్తాయి అని అంటారు కదా, మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ చిక్కులు వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా ప్రకటించండు. ఏమన్నాడు? ఒకవేళ సరే చట్ట సవరణ చేస్తే మంచిది, సంతోషం, ఇంకా చేయాలి. ఒకవేళ అది చేసేలోపు అదంతా ఒకవేళ టైం పడుతుంది అనుకుంటే మేము 42% మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం పార్టీ తరఫున అన్నాడు. మరి మీరు కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి ఒక మాట అంటలేరు. అది లేదు, కానీ ఇక్కడ చిక్కులు వస్తాయి, పిక్కులు వస్తాయి అని చెప్పేసి ఇటువంటి పెడతారనమాట. సర్వేలో తప్పులు ఉన్నాయి. కులగణనపై పునః సమీక్షకు నిజ నిర్ధారణ కమిటీ అందరూ సహకరించాలని బీసీ సంఘాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. లెక్క తేలేదాకా స్థానిక ఎన్నికలు వద్దు బీసీ సంఘాల డిమాండ్. బాధ్యులైన అధికారులు లేకుండానే సమావేశమా అంటూ ఆగ్రహం. తప్పులపై ఎవరు వివరిస్తారని నిలదీత. కమిషన్ చైర్మన్ తీర్పై ఫైర్ అయిన్లు. నిన్న మొత్తం 42% కోటా చట్టం తేవాలి. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. గ్రామాల వారి కులగణన బయట పెట్టాలి. లోపభూయిష్టంగా తాజా కులగణన బోగస్ సర్వేని ఎవరు నమ్మే స్థితిలో లేరు. మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నేతలు సిఎస్కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చిన మంచిగా ఉన్నది. కానీ మధుసూదనాచారి గారు, తర్వాత ఇప్పుడు గంగుల కమలాకర్ అన్న, ఇక్కడ పల్లె రవికుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు బీసీ నేతలు. అప్పుడు కూడా మాట్లాడింటే అయిపోతుండే, మరి కాకతం చేపిస్తే అయిపోతుండే ఇదంతా. సరే ఇప్పటికైనా మాట్లాడారు. ఇప్పటికైనా కొట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొట్లాడండి ఇప్పటికైనా. సరే ఇప్పటికైనా దానిపైన బీఆర్ఎస్ బీసీ సమావేశం. నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనపై చర్చ. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. మరో రియల్టర్ బలవన్మరణం. క్రయ విక్రయాలు మందగించడంతో అప్పులపాలైనట్టు ఆర్థిక ఇబ్బందులతో. పన్నుల ప్రకారం నిధులు అడగడం అల్పమైన ఆలోచన. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇలా అడుగుతున్నాయి. ఇంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. ఇదే మాట అసలు యాక్చువల్గా ఇదే మాట అప్పుడు కేటీ రామారావు మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము రిచ్ అని చెప్పిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము 100 రూపాయలు ఇస్తే మీరు 40 రూపాయలు ఇస్తారా అని చెప్పేసి అడిగిండు. అప్పుడేమో ఆయన మాట్లాడితే కరెక్ట్ అయింది, ఇప్పుడేమో ఇట్లా అంటుంది అన్నట్టు లెక్క. ఇక 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారట. ప్రవేశ పరీక్షల అభ్యర్థులకు సెట్ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిమిషం ఆలస్యం నిబంధనకు బదులు కొత్త రూల్ పెట్టిండ్రు. ఇక ఎఫ్సెట్ తర్వాత హెడ్సెట్ సహా అన్ని పరీక్షల్లోనూ అమలు చేస్తారట. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇంకేమైనా ఉన్నదా కాక గురించి? ఏం లేదు. మటాషేనా? ఒక నిమిషం. మటాషు నిన్న ఒక మాట్లాడండి ఒక్క నిమిషం. సౌండ్ ఎన్నికలప్పుడు ఏ ఎలక్షన్లు అయినా, కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి, ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు. ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా? ఏడదచ్చిండ్రు మీరంతా? ఒక తీన్మార్ మళ్ళీ వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు శాతం అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా? బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు. మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడు ఇంత వస్తాడా, వాడు ఇంత తినబెడతాడా? ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా?
ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇట్లా కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు. వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనాం మనం? ఇంత పోతే తినాలి, తాగాలి, ఇదేనా? ఎప్పుడైనా కూడా చైతన్యం అనేది ఉండాలి. ఒక్క మనిషి వెళ్ళండి బయటికి తెలంగాణ కోసం, తెలంగాణ సాధించుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళండి బీసీల కోసం. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయండి. తీన్మార్ మల్లన్న కోసం బయటికి వెళ్ళండి. తీన్మార్ మల్లన్న ఇంటి కోసము, ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కొట్లాడతలేడు. బీసీల మొత్తం కోసం కొట్లాడుతున్నాడు ఆయన. ఎంత అవమానం అసలు! మనం లేము, మా జనాభా తగ్గిపోయింది. మరి కనీసం శ్మశాన పిల్లలు మా బంధువులు చూపండి, మా చచ్చిపోయిన వాళ్ళ బంధువులు చూపండి. 6 లక్షలు ఎందుకు ఎక్కువైనారు? మీరు ఎట్లా 6 లక్షల మంది ఎట్లా ఎక్కువైనారు? 16 లక్షల మంది ఎట్లా ఎక్కువైనారు? దానికి కూడా ఏమైనా సాహిత్యంగా చూపండి. టెక్నికల్గా మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎక్కువైతాం. అట్లా మీరు ఏమైనా తప్పుడు పనులు చేసి ఎక్కువైనారు అట్లా మాకు చూపండి. మేమైతే బాగా చెప్తున్నాం. అబ్బా కుటుంబంలో మాట రాకుండాలే, బాగా చెప్తుండాలి, నిజాయితీగా ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు కదా, తక్కువ చూడడం మాకు కూడా వస్తుంది రెడీలు. మీకు కూడా మేము సమాధానం చెప్తాం. రాబోయే విషయం ఏంటంటే 100% అంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజంగా బాధితుల పక్షాన కొట్లాడతారో కొట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. తీర్మానం వల్ల నిజంగా కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నారు.